రేయ్ గేట్ ఓపెన్ చేయండి రా. ఇది భూపతి గారి జాగా, లోపలికి వెళ్ళడానికి వీలేదు. మీరే వెనకాలండి. నువ్వు దిగమ్మా, మీరు దిగండి. ఏంట్రా మన ల్యాండ్ మీదకి వచ్చారా? రేయ్, ఆ భూమిలో అంగుళం, ఒక్క అంగుళం కూడా పోవడానికి వీల్లేదు. అందరూ తరిమి కొట్టండి. ఎందుకు కొడుతున్నారు మా వాళ్ళని? గవర్నమెంట్ ఈ స్థలాన్ని నాకు ఇచ్చింది. ఏమిటి మీరు చేస్తున్నది? అదంతా నాకు అనవసరం. నాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. మర్యాదగా వెళ్ళిపో. వెళ్ళకపోతే అరెస్ట్ చేస్తాను. నిన్ను ఎన్కౌంటర్ చేస్తాను. ఫిరంగులకు ఎదురు నిలిచిన గుండెరా ఇది. నువ్వు నీ పిస్టల్. ఈ స్థలం మంది, మనం ఎవరికి భయపడక్కర్లేదు. హలో, ఓకే సార్. ఇదిగో నీకే ఫోన్. ఫోన్లో నేను ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. మిలిటరీ ఇక్కడ. అమ్మ జెన్సీ, ఎవరు ఎవరు నేను తీసుకెళ్ళింది? రే మిలిటరీ, నువ్వక్కడ రెచ్చిపోతే ఇక్కడ నీ కూతురు చచ్చిపోతుంది. నీకు కూతురు కావాలో స్థలం కావాలో తెలుసుకో. రేయ్ రేయ్ రేయ్, ఝాన్సీ ఝాన్సీ, మా ఝాన్సీ, శభాష్, మీ వాళ్లలో కూడా ఇంతటి మునగాళ్ళున్నారా? నారాయణ, చెప్పు. అమ్మాయిని తీసుకెళ్ళు. నువ్వు వెళ్ళమ్మా. ఏమన్నావు? రే బేవకోఫ్, ధైర్యం మీ అబ్బసొత్తు కాదు, పౌరుషం మీ పెరట్లో చెట్టు కాదు. నా తల్లి ఉగ్గుపరతో పెరిగిందిరా నా ఈ ఉక్కు శరీరం. బండరాడు కొట్టి నా తండ్రి గుండె చప్పుడులో నుంచి వచ్చిందిరా ఈ గుండె ధైర్యం. ఆ ఊపిరిలో ఉద్రేకం ఉందిరా, ఆ రక్తంలో రోషం ఉంది, నా పుట్టుకలో పోరాటం ఉంది. నేను గర్వంగా చెబుతున్నా, దళితుడిని, చెప్పులు కుట్టేవాడి చెమట బొట్టును నేను, కాటి కాపరి కాలి మట్టిని నేను, దళిత జన ఘోషను నేను, జాషువా భాషను నేను. ఈ గాలి మాది, ఈ నేల మాది, ఈ దేశం మాది. రెచ్చిపోయి వాగావు కదరా. చూడు, నీ కళ్ళ ముందే నీ కూతుర్ని తగలబెట్టేస్తాం. దాన్ని కాపాడడం నీ అబ్బతరం కాదురా. రేయ్ నారాయణ, అమ్మా జల్దీ.
దళిత ద్రోహి. రామజన్సీ, ఊరిళ్ళిన దేవరాజు దగ్గర నుంచి ఏ వార్త లేదు. ఒకరోజు సడన్గా నాకు తెలిసింది దేవరాజు గుండెపోటుతో చనిపోయాడని, ఝాన్సీ హాస్పిటల్లో ఉందని. ఆ వార్త నన్ను కలిచివేసింది. వెంటనే బయలుదేరి వెళ్ళాను. కాదమ్మా, నేను నీ తాతేనమ్మా. నాన్నకేమైందమ్మా? నాన్నకేమైందమ్మా? ఏమయ్యాడు? ఝాన్సీ, చంపిన వాళ్ళెవరో వాళ్ళని గుర్తుపట్టగలవా అమ్మా నువ్వు? ఆదిశేషు, నాన్న చెప్పింది వీడే. తప్పుడు తీర్పుతో ఫైలు మూసేశారు. నా శిష్యుడికి న్యాయం జరగాలని నిర్ణయించుకుని నా ఉద్యోగానికి రిజైన్ చేశాను. తిరిగి ఫైల్ తెరిపించడం కోసం మినిస్టర్ దగ్గరికి వెళ్ళాను. ఎవడో మిలిటరీ వాడు చచ్చాయంట, వాడి కోసం ఈ మిలిటరీ వాడు వచ్చాడు. సార్, తప్పుగా మాట్లాడుతున్నారు సార్. చనిపోయిన వాడు మామూలు మిలిటరీ ఆఫీసర్ కాదు సార్. 500 కిలోమీటర్ల భారత భూభాగాన్ని పాకిస్తాన్ వాళ్ళ చేతుల నుంచి కాపాడి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత శౌర్య చక్ర బిరుదు పొందిన మొట్టమొదటి తెలుగు దళిత మేజర్ సార్. అయితే ఏంది, వాళ్ళ కాళ్ళు గడిగి నీళ్లు మా నెత్తి మీద పోసుకోవాలా? తప్పు, మళ్ళీ తప్పుగా మాట్లాడుతున్నా. అడ్డమైన కుక్కలకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. గెట్ అవుట్. ఏ మినిస్టర్, తప్పుగా మాట్లాడుతున్నా. మీ పొలిటీషియన్లు ఆలోచించేది మీ గురించి, మీ కుటుంబం గురించి, మీ కొడుకుల గురించి, ఎప్పుడైనా సమయం దొరికితే మీ నియోజకవర్గం గురించి. కానీ మేము మా గురించి ఆలోచించాం, మా కుటుంబం గురించి ఆలోచించాం, కొడుకుల గురించి ఆలోచించాం, తమ్ముళ్ళ గురించి ఆలోచించాం, బావ మరుదుల గురించి ఆలోచించాం. మేము ఆలోచించేది జాతి కోసం ఆలోచిస్తాం. మహారాష్ట్రలో మరాఠీలు మాత్రమే ఉండాలి, మిగిలిన వాడను తరిమి కొట్టండి అని ఉద్యమాలు చేసిన నాయకులు బొంబాయిలో టెర్రరిస్టుల దాడి జరిగిన రోజున ఏ బొక్కలో నక్కి దాక్కున్నారు? ఏసీ రూముల్లో ముసుగులు తన్ని పడుకున్నారా? అప్పుడు టెర్రరిస్టులను ఎదిరించింది, పోరాడింది, ప్రాణ త్యాగాలు చేసింది ఎవరో తెలుసా? హేమంత్ కాట్కర్ ఫ్రమ్ మహారాష్ట్ర, ఉన్ని కృష్ణన్ ఫ్రమ్ కేరళ, నంబియార్ ఫ్రమ్ తమిళనాడు, బల్బీర్ సింగ్ ఫ్రమ్ పంజాబ్, పాండే ఫ్రమ్ ఉత్తరప్రదేశ్, సూర్య కిరణ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. మాకు ఊరు లేదు, జిల్లా లేదు, రాష్ట్రం లేదు, కులం లేదు, మతం లేదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు అఖండ భారతం మాది. అది మిలిటరీ. ఇన్ని కోట్ల మంది వాళ్ళ ఇళ్లలో రాత్రి హాయిగా నిద్రపోతున్నారంటే లక్షల మంది సైనికులు కంటికి కునుకు లేకుండా అక్కడ బోర్డర్లో కాపలా కాయడమేరా. తెలుసుకోరా బుర్రలేని మంత్రి. ఏ తల్లైనా తన బిడ్డ భద్రత మాత్రమే చూసుకుంటుంది. కానీ 100 కోట్ల భారతీయుల భద్రత చూసి ఒకే ఒక్క తల్లి మిలిటరీ. అటువంటి మిలిటరీ వాడు ఒక దళితుడు అగ్రవర్ణాల చేతిలో అతి దారుణంగా చంపబడితే అది హత్య కాదు, సహజ మరణమని ఫైలు ముయించేస్తావా? నువ్వు మినిస్టర్ అని
ఇక్కడికి వస్తే న్యాయం జరుగుతుందని అనుకుని వచ్చా. ఇక్కడికి వచ్చాక తెలిసింది నువ్వేమిటో, నీ నిజ స్వరూపం ఏమిటో. ఓకే, న్యాయం ఎలా చెయ్యాలో, ఆ దుర్మార్గుల్ని ఎలా శిక్షించాలో నాకు తెలుసు. ఆధారాలతో కోర్టుకు బయలుదేరిన మమ్మల్ని మట్టు పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం సఫలమైందని వాళ్ళు అనుకున్నారు. ముందుగా మేము పసిగట్టడం వల్ల తప్పించుకోగలిగాం. అప్పుడు అర్థమైంది వాళ్ళని బలంతో ఎదిరించలేము, బుద్ధి బలంతోనే ఎదిరించాలి అని. ఝాన్సీ ప్రాణాలు కాపాడడం ముఖ్యం. అదే దృష్టితో ఝాన్సీని వాళ్ళకి అప్పగించాను. హైదరాబాదులో కబ్జాల పర్వాన్ని ముగించుకుని వాళ్ళంతా విశాఖపట్నం చేరారు. అది తెలుసుకున్న నేను విశాఖ పోర్టులో ఒక కూలీగా చేరాను. ఇంకా వేరే సాక్షులు ఎవరైనా ఉన్నారా? మన దేశానికి స్వాతంత్రం వచ్చాక కోర్టుకు రావటం ఇదే మొదటిసారి. నేనొచ్చింది కార్మికుల కోసం, కార్మిక నాయకుడి కోసం. ముఖ్యమంత్రితో మాట్లాడి వాళ్లకు నేనే ఆ భూమిని ఇప్పించాను. సుబ్బరాజు అనే రాక్షసుడు ఆ భూమిని కబ్జా చేశాడు. అతని వెనక చాలామంది పెద్ద మనుషుల హస్తం ఉండొచ్చు. కోర్టు వారిని నేను సవినయంగా కోరేది ఒక్కటే, ఇది కేవలం ఆత్మరక్షణ కోసం జరిగినటువంటి దుర్ఘటనగా గుర్తించి శిక్ష లేకుండా విడుదల చేయండి, లేదా వీలైనంత తక్కువ శిక్ష వేయండి. గోపాలకృష్ణయ్య గారి అభ్యర్థన మేరకు మేస్త్రి పాలకులకి బెయిలు మంజూరు చేయడమైనది. ఏంటి నువ్వనేది? ఆ ముసలుడు కోర్టుకెళ్లి సాక్ష్యం చెప్పాడు. మేస్త్రిని బెయిల్ మీద రిలీజ్ చేయించాడు. వదలను, ఆ ముసలోని వదలను. వస్తున్నా, ఇండియా వస్తుంది.